ఓయ్ కమిషనర్, గుడి దగ్గర బందోబస్తు అంతా పక్కాగా ఉంది కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అబ్బని తీయని నువ్వెలా ఇక్కడికి వచ్చావురా? నిన్ను ఏ డ్రైవర్ బండి ఆపురా. సారీ మేడం, బండి ఆగదు. గుడికి వెళ్లేంత వరకు బండి ఎక్కడ ఆపకూడదని రాజాజ్ఞ. మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం ఇంకొక వినియోగదారుని వినియోగించుకుంటున్నారు. కాసేపు ఆగి ప్రయత్నించండి. కరెక్టే కదా? నిన్ను నీ చెల్లెల్ని కంపేర్ చేసి చూస్తుంటే అది గాలి పూర్తిగా తీసేసిన సైకిల్ ట్యూబ్ లా చప్పగా ఉంది. కానీ నువ్వు అబ్బో డన్లప్ టైర్ లాగా ఉబ్బి గుమ్తలక్కడి గుమ్మలాగా ఉన్నావు. దాన్ని చేసుకుంటా నిన్ను ఎందుకు షర్ట్ విప్పుతున్నావు? వైజాగ్ వెళ్ళి నువ్వేమి ఎరగదీసావరా? నలుగురు అడగకూడదు కదా, అందుకే. మర్యాదగా నువ్వు షర్ట్ వేసుకుంటావా లేదా? షర్ట్ని తీసేసి నాకు ప్యాంటు తీయడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. షర్టు ప్యాంటు లేకుండా మనం ఇద్దరం బయటికి వెళ్ళామనుకో, కూలింగ్ వ్యాన్ లో కుమారి శైలజ కోలాటం. 3 ముళ్ళు వేయకుండానే ముళ్ళన్ని విప్పేసిన మాయావి వెలువడ్డ మర్మాలు. నాతోనే పెట్టుకుంటావా? మర్యాదగా డ్రెస్ వేసుకుంటావా లేదా? నేనిప్పుడు నా డ్రెస్ వేసుకోవాలంటే నువ్వు నీ చీర విప్పేసి ఈ సింగిల్ పీస్ వేసుకోవాలి. ఇంత చిన్న డ్రెస్ నేను ఎలా వేసుకుంటాను? తెలుగింటి ఆడపడుచు మంత్రి శైలజ, తెలుగింటి ఆడపడుచు మంత్రి శైలజ. గుడి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఈ సింగిల్ పీస్ వేసుకుని బయటకు దిగావనుకో, నీ లెగ్ పీస్ క్లీన్ గా తెలుస్తుంది. బయట ఉన్న భక్తులందరూ నిన్ను పీస్ పీస్ చేసేస్తారమ్మడు. గంగవరం శైలజ, గంగవరం శైలజ, గంగవరం శైలజ, గంగవరం. ఇప్పుడు నేను ఈ అవతారంతో కిందకి దిగి నన్ను ఒకడు మానభంగం చేస్తున్నాడని ఏడిచి గోల చేశాననుకో, గుడికి వచ్చిన నా పార్టీ కార్యకర్తలు పిచ్చి కుక్కలా నీ మీద పడి కొరికి చంపేస్తారా. కూలింగ్ వ్యాన్ లో మంత్రి శైలజతో మర్మస్వామి రాసలీలను ఆవేశంలో ఉన్న కార్యకర్తలకు చిక్కి తన్నులు తిన్నాడు. కామాంధుడికి 7 ఏళ్లు కఠిన శిక్ష. రే 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 ఒక శీలవతి దగ్గరకెళ్ళి షర్ట్ విప్పి సీలు చూపించావనుకో, అది కన్నీళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. మేమంతా సిగ్గు వదిలి చాలా ఏళ్లైందిరా. ఏ సీను ఎవరికి చూపించాలని తెలివుండక్కర్లా? ఇదే అవతారంతో కిందకి దిగడానికి నేను రెడీ. నువ్వు దిగురా, 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 దిగు. శైలు, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నీ సెల్లుకు ఒక మెసేజ్ వచ్చింది, చూస్తావా? నేనే ఆ మెసేజ్ పంపించాను, చూడు. నువ్వు ఏ లెవెల్కైనా దిగజారుతావు, ఏమైనా విప్పేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు గుడి ట్రస్టీని పొడిచి చంపేటప్పుడు సేఫ్టీకి రికార్డ్ చేసి పెట్టాను. అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీ సెల్ కి పంపిన వీడియోని ఎవరో 100 మందికి పంపారనుకో, 100 1000 అవుతుంది, 1000 లక్ష అవుతుంది, 1,00,000 కోటి అవుతుంది. ఆంధ్ర మొత్తం దద్దరిల్లిపోతుందా? నువ్వు సైలు, నేను స్టైల్. నువ్వు జ్యూస్, నేను మాస్. నువ్వు ఒట్టి ద్రాక్ష, నేను రుద్రాక్ష. దీన్ని ఇంగ్లీష్ లో జోల్ట్ అంటారు, తెలుగులో దెబ్బకి దెబ్బ. వేసుకొని దిగవే నీ అబ్బా. వీరనారి గంగవరం శైలజ, గంగవరం శైలజ. సిగ్గులేదు? దేవ
దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి గుళ్ళో జరిగే ఫంక్షన్ కి అరకొర దుస్తులతో వెళ్తావా? ఇంకా నయం 2 పీస్ తో వెళ్ళలేదు. లేదు సార్, బండిలో వెళ్తున్నప్పుడు నేను ఇంకొకడు వాడు షర్ట్ తీసేసి నేను చీర తీసేసి. అది కూడానా? అయ్యో అది కాదు సార్, అది. నువ్వేం చెప్పినా సరే ఇంకా నేను మంత్రిగా కొనసాగిస్తే నా గవర్నమెంటే డిస్మిస్ అవుతుంది. అంచేత నిన్ను మంత్రి పదవి నుంచే కాదు, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా డిస్మిస్ చేస్తున్నాను.